హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఇష్టమైన స్వీట్ బోండా అండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టుకోండి, మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకోండి. అందులో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇది వేసుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోండి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ గడ్డలన్నీ కరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది ఒకసారి వడగట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండిలోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని వేసుకుంటూ, ఈ బెల్లం కరిగిన వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కొన్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోండి. సాఫ్ట్గా ఉండాలి పిండి మాత్రం, ఇలా గడ్డల్లా లేకుండా ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ ఇది సరిపోకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మాత్రం ఇట్లా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఇలా చిన్నగా బోండాల్లాగా వేసుకోండి. ఇలా వేసుకొని గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బోండాలు వేసుకోగానే కలుపుకోవద్దండి. ఒక 30 సెకండ్స్ అలానే ఉంచి అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక జాలిగంటలోకి తీసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి ఇది. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. చక్కగా ఇలా వేడి మీదనైనా తినొచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకున్నారంటే స్వీట్ బోండా రెడీ అయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.